ఇంట్లో ఎలాంటి పెయింటింగ్స్ ఉంటే మంచిది అని అడిగారండి. ఇంట్లో కొన్ని రకాలైనటువంటి పెయింటింగ్స్ అంటే యుద్ధానికి వెళ్తున్నటువంటి గుర్రములు గానీ, అర్జునుడు గుర్రంపై కూర్చొనున్నప్పుడు రథం సారిస్తున్నప్పుడు గానీ, ఇలాంటివి కాకుండా ధ్యాన రూపంలో ఉన్నటువంటివి గానీ, మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి గానీ, బుద్ధుడికి సంబంధించి కూడా ఇవాళ రేపు పెట్టుకుంటున్నారు. అది కూడా అంత మంచిది కాదు. గుర్రములతో ఉన్నవి మంచిది కాదు. కాకుండా ధ్యానంలో ఉన్నటువంటి పరమశివుడి యొక్క ఫోటోలు గానీ, లక్ష్మీదేవి ఫోటోలు గానీ, ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారకః. అంతే గణపతి యొక్క ముఖం కనిపించేట్టుగా గానీ పెట్టుకోవడం వల్ల సకల మంగళకరమైనటువంటి పనులు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి ఇంట్లో. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా చాలామంది పుర్రెల బొమ్మలు, ఆ ట్రాక్టర్ల మధ్యలో మనిషి తలకాయ ఇరుక్కున్నట్టేవో బొమ్మలు, రకరకాలైనటువంటి రక్తం కారుతూ, కత్తులన్నీ దిగిపోయి రక్తాలన్నీ కారుతూ ఏవో రకరకాల గృహప్రవేశాలకు వెళ్తూ ఉంటాం కదండి. చూసి ఆశ్చర్యపోయా, ఇది ఎక్కడి వైల్డ్ ఫ్యాంటసీ అండి మీకు అని అడిగా ఒకసారి. అదేంటో అండి, అది ఉంటే నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటి వలన మనకే కాదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా కాస్త ప్రశాంతత ఉండాలి. అలా చూసుకోవడం మంచిది తప్ప అనవసరంగా మనం ఇలాంటివి ఏవి కూడా చేయకుండా ఉంటే మంచిది.